అధిక బరువు కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తాయి. ఇది శరీర అందాన్ని కూడా పాడు చేస్తుంది. హెల్తీగా ఉండాలంటే సరైన బరువు అనేది చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేగాని ఆకలితో అయితే ఉండకూడదు. అసలు బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలంటే చాలామంది క్యాలరీలను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. కానీ అలా చేయకూడదు. క్యాలరీలను తగ్గించాలి. దీనివల్ల మెల్లిమెల్లిగా బరువు తగ్గుతారు. క్యాలరీలు ఒక్కసారిగా తగ్గిస్తే శరీరం తన పనులు తాను చేసుకోలేదు. శారీరకంగా కష్టపడాలంటే క్యాలరీలు అనేవి చాలా ఇంపార్టెంట్. క్యాలరీలు అందకపోతే బాడీ శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇది కొన్ని రోజులే. తర్వాత విసుగు చెంది క్యాలరీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతో మునుపటి కంటే బరువు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. నేటి కాలంలో మార్కెట్లో బరువు తగ్గేందుకు సప్లిమెంట్స్ చాలానే ఉన్నాయి. దీనివల్ల రిజల్ట్స్ ఉన్నా ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. వీటిని తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యం, లివర్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. సరైన బరువు తగ్గడానికి సప్లిమెంట్స్ వాడటం అయితే మంచిది కాదు. భోజనం తినడం మానేస్తే బరువు తగ్గుతారు అనుకోవడం కూడా తప్పే. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ మానేస్తే క్యాలరీలు తగ్గుతాయని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ బ్రేక్ఫాస్ట్ అనేది రోజులో తినే ఫుడ్స్లో ముఖ్యమైన ఫుడ్ అనే చెప్పుకోవాలి. రాత్రంతా తినని వారికి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే జీవక్రియ మొదలవుతుంది. దీనినే స్కిప్ చేస్తే జీవక్రియ అనేది మందగిస్తుంది. దీంతో రోజంతా తక్కువగా క్యాలరీలు బర్న్ అవుతూ ఉంటాయి. తర్వాత ఆకలి అనేది పెరుగుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం అంత మంచిది కాదనే చెప్పుకోవాలి. బరువు తగ్గాలనుకుని కొన్ని ఫుడ్స్ని సడన్గా తగ్గించడం అస్సలు మంచిది కాదు. కార్బోహైడ్రేట్స్, కొవ్వు వంటి ఫుడ్ ఆహార పోషక అసమతుల్యత ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. కొన్ని ఆహారాలను తగ్గించడం వల్ల బరువు తగ్గుతారు. కానీ పూర్తిగా ఒక్కసారిగా తగ్గించడం అయితే మంచిది కాదు. కార్బోహైడ్రేట్స్ ఒక శక్తి వనరు. కొవ్వు హార్మోన్ ఉత్పత్తి, కణాల నిర్మాణానికి కీలకం. కొన్ని ఆహారాలను పూర్తిగా తగ్గించడం వల్ల క్రేవింగ్స్ పెరుగుతాయి. దీనివల్ల మళ్ళీ బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా తగ్గడానికి ట్రై చేయడం అనేది బెటర్ అని చెప్పుకోవాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.